జగిత్యాల జిల్లా రంగారావుపేట గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రామ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ ప్రాంతంలో ఓ కుక్కను చిరుత చంపి తిన్నట్టు గ్రామస్తులకు ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సయ్యద్ సత్తార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శునకాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జంతువు కాలి ముద్రలు కనబడడంతో సేకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇవాళ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించనున్నారు. కాలి ముద్రలను బట్టి అది చిరుతపులుగానే భావిస్తున్నారు. ఎందుకైనా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. జగిత్యాల జిల్లా మెత్తలి మండలం రంగారావుపేట గ్రామ శివారు ప్రాంతంలో ఇటు చిరుతపులి సంచరిస్తున్న వార్త ప్రచారం కావడంతో మాత్రం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు ప్రజలు బయలుదేరిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రంగారావుపేట గ్రామ శివారులో ఒక ఫామ్ హౌస్ లో తన సెక్యూరిటీ ఒక 2 కుక్కలను అయితే పెంచుకుంటున్నాడు. అయితే అక్కడ కట్టేసి వెళ్ళిన క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చేసరికి మాత్రం అక్కడ ఒక కుక్క మొత్తం జంతువు తినడంతో అది కుక్క అనేది చనిపోయింది. దీంతో ఎవరైతే ఉన్నారో కంగారు పడ్డ యజమాని ఎవరైతే ఉన్నారో స్థానికులకు సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకుంటా కొంతమంది స్థానికులు కూడా అక్కడ చిరుతపులికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం ఫారెస్ట్ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఏదైతే జంతువుకు సంబంధించిన ముద్రలు ఉన్నాయో వాటిని మాత్రం ల్యాబ్ కు పంపించినట్టు కూడా పేర్కొన్నారు. అయితే సంబంధిత ఏదైతే జంతువుకు సంబంధించిన ముద్రలు అవి చిరుతకు సంబంధించినాయని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని బట్టి కూడా అక్కడ స్థానికంగా కూడా చిరుతపులు సంచరిస్తున్నట్టు కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ కూడా ఎటువైపు నుంచి తనపై దాడి చేస్తుందన్న భయంతో మాత్రం స్థానికులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఊరు సమీపం కావడంతో మాత్రం ఇటు అక్కడ ఊర్లోని ప్రజలు శివారు ప్రాంతం ఉన్న ప్రజలు మాత్రం నిన్న రాత్రి నుంచి కూడా నిద్రాహారాలు మానేసి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు సూచించిన నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎటువైపు నుంచి దాడి చేస్తున్న క్రమంలో మాత్రం భయాందోళనకు గురైనట్టు కూడా మనకు స్థానికులు చెప్తున్నప్పుడు అయితే తెలుస్తుంది. అంటే ఆ కుక్కకు తీసుకుతిన్న జంతువు మాత్రం ఆ చింతనగా భావించిన ఈ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ల్యాబ్ నుంచి ఏదైతే ల్యాబ్ కు పంపించారో దాన్ని వచ్చిన తర్వాత చిరుతన మరేదైనా జంతువు అని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అది ఉన్నతాధికారులు కూడా ఈ రోజు వచ్చి పరిశీలిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.